యాంకర్ నుంచి యాక్ట్రెస్ గా మారిన యోగిత గారు ఉన్నారు. బ్యాండ్ మేళంలో ఒక లాంగ్ లెంత్ క్యారెక్టర్ అనేది చేయడం జరిగింది. సో ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. యాక్టర్ అయ్యే ఉద్దేశం ఉంటే స్టార్టింగ్ ప్రయత్నించిర్రా? ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ఆఫర్. వచ్చిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది అనమాట. ఇంట్రెస్ట్ అనేది ఉంది, చిన్నప్పటి నుంచి ఉంది, కానీ బట్ ట్రై చేయాలి అన్నంత అనిపించలేదు. యాక్టింగ్ చేసేటప్పుడు మీకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి? అంతా అయిపోయిన తర్వాత పర్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ చేయడానికి. మీరు ఎప్పుడైనా లైఫ్ లో చిరంజీవి గారిని కలుస్తారని అనుకున్నారా? అది అసలు మర్చిపోలేని మూమెంట్ అనమాట. ట్రైలర్ లాంచ్ కి కలిసాం చిరంజీవి గారిని. ఏమేమి మాట్లాడారు చిరంజీవి గారితో? ఆయన చాలా మంచి హ్యూమర్ ఉంటుంది అనిపించింది ఆ కాసేపట్లోనే మాట్లాడినంత. తెర మీద ఎట్లుంటారో భలే కూల్ పర్సన్ అసలు. ఇండస్ట్రీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సపోర్ట్ ఏమైనా ఉందా? ఇండస్ట్రీ ఫ్యామిలీ అంటే మా హస్బెండే డైరెక్టర్, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఛానల్ బ్యాక్గ్రౌండ్. ఈ మూవీకి ఆఫర్ రావడానికి మీ హస్బెండ్ సపోర్ట్ ఏమైనా ఉందా? కోన వెంకట్ సార్ అడగడము, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అనడము, ఆ డిస్కషన్ ఉన్నప్పుడు ఈయన కూడా ఉన్నారు. ఆ ఫ్లోలోనే జరిగిపోయింది. ఎవరెవరితో ఎట్లా అనుభవం, ఎవరితో ఎక్కువ క్లోజ్ ట్రావెల్ అయ్యిండ్రు? మంచి ఆల్మోస్ట్ అందరు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. అది మూవీ ఫ్యామిలీ డ్రామా. అంటే ఈ మూవీ ద్వారా నాకు మంచి ఫ్రెండ్స్ దొరికినట్టు అయిపోయింది. మల్టిపుల్ టేక్స్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా మీకు? ఏంది ఈ ఎక్స్ప్రెషన్ కోసం అని చేస్తానో లేదో కొన్ని ఎమోషనల్ సీన్స్ అని భయపడ్డా. మూవీ షూట్ స్టార్టింగ్ లో హీరో హీరోయిన్ వాళ్ళ మెచ్యూరిటీ కానీ యాక్టింగ్ లెవెల్స్ కానీ మీరు చూసినప్పుడు ఎట్లా అనిపించింది? వాళ్ళ ఉన్న మెచ్యూరిటీ, అర్థం చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉందో గ్రేట్ అసలు. ఏజ్ కి అంత మెచ్యూరిటీ రావడం. రేడియంట్ స్టార్ రోషన్ అని నేను పెట్టిన. మా కోసం ఒక డైలాగ్ మూవీలో, మంది మాటలేని రంది వడకన్నా వాళ్ళు 1,00,000 అంటారు, అవన్నీ మనం పట్టించుకుంటే ఎట్లా చెప్పు, వదిలేయాలి.